జనసేన పార్టీ ఏ ఒక్క కులానికో మతానికో ప్రాంతానికో పరిమితం కాదని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజ్ తెలిపారు. కొందరు వైసీపీ నేతలు జనసేన పార్టీపై కులాల పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని ఎదుర్కొనే శక్తి జనసేన పార్టీకి ఉందన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పరిశీలకునిగా పార్టీ నియమించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇక పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే ధర్మరాజ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ పరిశీలకులుగా ఎమ్మెల్యే ధర్మరాజును నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ధర్మరాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పార్టీ సంస్థాగతంగా కావచ్చు, పరిశీలనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే నిన్నే ప్రకటించారు, రేపు 26వ తారీఖున పూర్తి స్థాయిలో వాటిని అక్కడికి వెళ్ళి మేము చేసే కార్యక్రమం ఏంటి, ఎలా వెళ్ళాలి అంటే ముఖ్య ఉద్దేశం ఒకటే, అక్కడ ఉన్న జన సైనికులుగా వాళ్ళందరూ కూడా స్వయంగా ఎవరైతే వాళ్ళు కోరుకుంటున్నారో, అంటే స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారో అవన్నిటిని కూడా ఒక క్రోడీకరించుకొని వాళ్ళకి కావాల్సినట్లు ఎలా చేయాలి ఏంటి అనే ఒక కార్యాచరణని ఆయన దృష్టికి మేము సెంట్రల్ ఆఫీస్ తీసుకెళ్తాం. దాని ద్వారా వాళ్ళందరికీ కావాల్సినట్టుగా వాళ్ళు ఒక రకంగా చేస్తారు. అంటే మాకు 26వ తారీఖున పూర్తిగా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు సార్, తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, పార్టీ ఇలాంటి కీలక బాధ్యతలు అప్పచెప్పించడం ఎలా ఉంది? అంటే మాకు ఏ బాధ్యత అప్పచెప్పినా పార్టీ నుంచి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మేము ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ముందుండి పార్టీ ఏ ఆదేశాలను ఇస్తుందో ఆ ఆదేశాల ప్రకారం ముందుకు తీసుకువెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ఎప్పుడూ ఉంటామని చెప్తున్నాను. సార్, గత కొద్ది రోజులుగా కూడా ఇటు జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంత సోషల్ మీడియా వేదిక ఇటు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఎలా చూస్తారు? అంటే అది వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయంలో చాలా దుర్మార్గం. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, అంటే ఒక మంచి ఆశయాలు సిద్ధాంతాలు ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి చేయడం అనేది చాలా దుర్మార్గం. అంటే ఒక జనసేన పార్టీ మా సిద్ధాంతాల్లోనే ఉంది. కులాలన్నింటినీ కూడా కలిపే విధానంలో మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయటం, అలాగే భాషల్ని గౌరవించుకునే విధంగా ఉందాం, అలాగే కళలను కూడా గౌరవించుకుని కాపాడుకునే విధానం మాది. అంటే మేము ఒక సిద్ధాంతంతో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతంతో ఒక ఆచరణలతో ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఉంటారు. ఎక్కడా కూడా కులాల ప్రస్తావన అనేది ఎప్పుడూ ఉండదు మాకు పార్టీలో. అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజున ఆయన దేశం ప్రజలు బాగుండాలి, ఎక్కడా కూడా కులాల ప్రస్తావన ఉండకూడదు, అందరం కూడా ఐక్యతతో వెలిగి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలనే విధంగా చెప్తే దాన్ని వైసీపీ నాయకులు వక్రీకరించి, అంటే ఏదో రకంగా ఆయన మీద బురద జల్లే విధంగా రకరకాలుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. వాళ్ళకి ఎప్పుడూ గుర్తురాంది అంటే ఎక్కడా కూడా కులాల గురించి ప్రస్తావన లేకపోతే ఈరోజు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద బురద జల్లే విధంగా ఈరోజు చేయడం చాలా దారుణం. వీటిని అన్నింటిని కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ముక్త కంఠంతో వాటిని అన్నింటిని కూడా ఖండిస్తున్నాం. మేము ఆయన ఎప్పుడూ ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. అతను యావత్ భారతదేశానికి కూడా చెందిన మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజున వాళ్ళు మాట్లాడుతారంటే, ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి ఇంటికి వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్ళారంటే దాన్ని కూడా ఎంతో గౌరవంగా, అంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో దాన్ని కూడా గౌరవించలేకుండా, అంటే అనేక కార్యక్రమాలను, అంటే ఈ రోజున ఆయన చేసిన శాఖల్ని 24 గత ప్రభుత్వంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 1వ స్థానానికి తీసుకొచ్చారంటే చాలా గొప్పగా భావించాలి. దాన్ని కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాటిని పట్టించుకోకుండా రకరకాలుగా బురద జల్లే ప్రయత్నం, ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అందరూ కలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరూ ఆలోచించాలని. మొత్తంగా చూసినట్టయితే జనసేన ఏ సామాజిక వర్గానికి చెందింది కాదు, అన్ని మతాలు అన్ని కులాలు కూడా సమానత్వం పాటిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా తనకిచ్చిన బాధ్యత నెరవేరుస్తూ పార్టీ బలోపేతానికి అయితే కృషి చేస్తానని చెప్తున్నారు ఎమ్మెల్యే ధర్మరాజు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.